హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బిగ్ బ్రేకింగ్ న్యూస్‌తోనైతే వచ్చానండి. ఆధార్‌లో ఏమన్నా కరెక్షన్ గానీ, నేమ్ గానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ గానీ, లేకపోతే మొబైల్ నంబరు ఆధార్ కార్డ్‌కి లింక్ చేయడం గానీ, ఇలాంటివి చేంజ్ చేసుకోవడానికి మీరు ఆధార్ సెంటర్‌కెళ్ళి క్యూ కట్టి, టోకెన్ తీసుకొని రోజంతా నిలబడాల్సిన అవసరం అయితే లేదండి. గవర్నమెంట్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఆధార్ సెంటర్‌తో పని లేకుండా మీరెక్కడ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అని వస్తుందండి. ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వండి. తెలియని వాళ్ళకి తెలుస్తుందండి. వీడియో ఎక్కువ రీచ్ అయ్యి తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయాలని చెప్తున్నానండి. ప్లీజ్ లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఆధార్‌లో మీకు ఏదన్నా నేమ్ గానీ, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ గానీ, లేకపోతే మొబైల్ నెంబర్ లింక్ గానీ, ఇవేమీ కరెక్షన్ ఉన్నా గూడా మీరిగ ఆధార్ సెంటర్‌కి వెళ్ళాల్సిన అయితే పనైతే లేదండి. మీ దగ్గరలో ఉన్న ఆన్‌లైన్ సెంటర్‌లో అయితే మీరు ఇవైతే చేంజ్ అయితే చేసుకోవచ్చండి. అంతకుముందు ఆధార్ సెంటర్‌లో ఇవన్నీ ఈ ప్రతిదానికైతే మన ఆధార్ సెంటర్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది గదండీ. రోజంతా నిలబడి మన ఆధార్ కరెక్షన్ చేసుకోవాల్సి వచ్చింది గదా! ఇప్పుడైతే నేమ్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ అయినా, మొబైల్ నంబర్ లింకేజ్ అయినా, లేకపోతే మన బయోమెట్రిక్ అయినా, లేకపోతే ఐరిష్ అప్డేట్ చేయించడం అయినా ప్రతిదానికైతే ఆధార్ సెంటర్‌లోనే చేశాం కదండీ! ఇప్పటినుంచైతే. అడ్రస్ గూడా ఆధార్ సెంటర్‌లో చేశాం. కానీ అడ్రస్ మన మొబైల్‌లో గానీ, లేకపోతే మనం ఆన్‌లైన్ సెంటర్‌లో బయట ఏ ఆన్‌లైన్ సెంటర్‌లో అయినా చేసుకుంటున్నాం గదా! అదే విధంగా ఇప్పుడు ఆహ్, ఇప్పుడైతే మన డేట్ ఆఫ్ బర్త్, మన నేమ్ కరెక్షన్ అండి. నేమ్ కరెక్షన్ ఆహ్, నేమ్‌లో ఏదన్నా తప్పులుంటే, నేమ్‌లో తప్పులున్నా, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఏదన్నా మీకు చేంజ్ ఉన్నా, మీ 10థ్ మెమోలో ఉన్నట్టు లేకున్నా, లేకపోతే మీ మీరు మొబైల్ నంబర్ పోగొట్టుకొని మళ్ళీ మొబైల్ నంబర్ లింక్ చేసుకుంటారు కదండీ! ఆ మొబైల్ నంబర్ లింక్ అయినా మీరు ఆధార్ సెంటర్‌కెళ్ళాల్సిన పని లేదు ఇక నుంచి. మీ దగ్గరలో ఉన్న ఆన్‌లైన్ సెంటర్‌లో కూడా మీరు చేసుకోవచ్చండి. ఇదైతే గుడ్ న్యూస్ అండి. ప్రతి ఒక్కరికైతే తెలియాల్సిన విషయం. ప్లీజ్ లైక్ చేస్తే హై పాయింట్స్ ఇస్తే వీడియో అనేది రీచ్ అవుతుంది. తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ఇక నుంచైనా ఆధార్ సెంటర్‌లోకి వెళ్ళకుండా మీ దగ్గరలో ఉన్న ఆన్‌లైన్ సెంటర్‌కి అయితే వెళ్ళైతే చేంజ్ చేసుకోండి. ఇది నవంబర్ 1 నుంచైతే అందుబాటులోకి రాబోతుందండి. ఆధార్ సెంటర్‌కి వెళ్ళకుండా మీ దగ్గరలో ఉన్న ఆన్‌లైన్ సెంటర్‌కి నవంబర్ 1 నుంచైతే అందుబాటులో ఉంది. మీరు అక్కడికెళ్ళి అయితే చేసుకోండి. ఓకే అండి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ విధంగా అయితే తీసుకొచ్చిందండి. ఆధార్‌లో రోజంతా మా బాబు నేమ్ కరెక్షన్‌కైతే మేము రోజంతా నిలబడైతే నిల్చొనైతే కరెక్షన్ అయితే చేసుకున్నామండి. అది అవుతుందా? కాదా? అనేది కూడా మనకు తెలవదండి. అందుకే అండి మీ నవంబర్ 1 నుంచి ఎవరైనా కరెక్షన్ చేసుకునే వాళ్ళుంటే నవంబర్ 1 నుంచైతే మీరు మీ దగ్గరలో ఉన్న ఆన్‌లైన్ సెంటర్‌లోననే చూసుకోండి. మేము ఎలా చేయాలనేది కూడా నేను వీడియో చేసి పెడతానండి. ఎలా చేంజ్ చేసుకోవాలనేది మన మొబైల్‌లో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆన్‌లైన్ సెంటర్ అంటే మన మొబైలే కదా! మన మొబైల్‌లో కూడా మనం చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలనేది నేను వీడియో చేసి అయితే పెడతానండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నవంబర్ 1 నుంచైతే ఇది అందుబాటులోకి రాబోతుందండి. ఇప్పుడు కింద కామెంట్ చేయకండి. నీకేం తెలవదమ్మా, నీకెప్పుడు తెలిసింది, నీకెవరు చెప్పారని. ఇది న్యూస్‌లో వచ్చిందండి. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను వీడియో చేస్తున్నానండి. నవంబర్ 1కి ఇది అందుబాటులోకి రాబోతుందండి. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేసిన వెంటనే హైప్ ఫండ్స్ అనే వస్తుంది. హైప్ అయితే ఇవ్వండండి. తెలియని వాళ్ళకి విషయం తెలుస్తుందనండి. ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. చిన్న లైక్ ఇవ్వండి. ఓకే అండి అందరికీ. బాయ్ బాయ్.